మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ హలో వెల్కమ్ టు VTV. సో ఆగస్ట్ 2 మనకి కాంతారా మూవీ రిలీజ్ అయిపోయింది. మనం అనుకున్నట్టుగానే కాంతారా 2, కాకపోతే కాంతారా 2 వీళ్ళు ఏమంటున్నారంటే పార్ట్ 1 అన్నట్టుగా ఒక గిమిక్ లాగా ఇది చేస్తున్నారు. కాకపోతే కర్ణాటకలో అనుకున్నట్టు కన్నా ఆంధ్రాలో కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఈసారి మాత్రం కర్ణాటకతో పాటు ఆంధ్రాలో కూడా ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. ఆంధ్ర తెలంగాణ రెండు మన తెలుగు స్టేట్లో తెలిసిందే. మన తెలుగు అభిమానుల గురించి మనకి ఏ సినిమా అయినా సరే నచ్చితే నెత్తిన పెట్టుకుంటాము. సో అలానే మన కాంతారా 1ను కూడా కాంతారా ఫస్ట్ పార్ట్ని ఏదైతే వచ్చిందో దాన్ని మనం అంతే నెత్తిన పెట్టుకున్నాము, ఫేమస్ చేసాము, హైలైట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు 2 కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉందని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. కొంతమంది ఫ్యాన్స్ లేదు మనకి ఏదైతే కావాలో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ పెట్టారు అంటున్నారు. లేకపోతే కొంతమంది ఫస్ట్ పార్ట్ కొద్దిగా డ్రాగ్ వెళ్తుంది అంటున్నారు. నా ఒపీనియన్ అయితే మూవీ బాగుంది. అంటే మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లేకపోతే అట్ట ఉండిద్ది ఇట్ట ఉండిద్ది అనుకునే వాళ్ళకి ఏంటంటే అలా ఉండిద్ది. మూవీని ఎప్పుడైనా ఎంప్టీ మైండ్తో చూడాలి. నా సజెషన్ ఇదైతే పక్క. ఎందుకంటే ఎంప్టీ మైండ్తో చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మూవీని అది ల్యాగ్ వెళ్తుందో డ్రాగ్ వెళ్తుందో ఎంప్టీ మైండ్తో చూస్తే అర్థమైద్ది. నువ్వు ఏదో ఆలోచనతో నువ్వు సినిమా చూస్తే నీకు ఆ సినిమా డ్రాగ్ అనిపించిద్ది. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని మూవీస్ ఉంటాయి, నువ్వు అబ్జర్వ్ చేయి. ఇంతకుముందు కొన్ని మూవీస్ ఉన్నాయి. నాకు ఇంగ్లీష్లో మూవీ ఉంది, తెలుగులో ఒక మూవీ ఉంది. ఇంగ్లీష్ మూవీ నాకు గుర్తు రావట్లేదు. కంప్లీట్ నైట్ ఒక్కటే సింగిల్ నైట్ మూవీ అది. ఇది నైట్ నాకు తెలిసి 9:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా క్లోజ్ చేసేస్తారు. 4:35 కల్లా క్లోజ్ చేసేస్తారు ఆ సినిమా. నైట్ జరిగే మూవీ, ఒక్క కంప్లీట్ నైట్ మొత్తం బేస్ అయ్యే మూవీ. వాడు 2 గంటల సినిమా. అది ఇంగ్లీష్ మూవీ. అది కంప్లీట్గా ఏలియన్స్ వాటి గురించి ఉంటుంది. ఎక్సలెంట్ మూవీ. అంటే బయట లోకం నుంచి ఎవరో వస్తాడు, వాడు వెళ్తాడు అనేది ఎక్సలెంట్ మూవీ అది. సో ఆ మూవీ నాకు నిజంగా ఎప్పుడు నాకు ల్యాగ్ అనిపించలేదు. ఎందుకంటే నేను ఫ్రెష్ మైండ్తో రిలాక్స్డ్ మైండ్తో చూశాను. అది మేబీ అది నా చైల్డ్హుడ్లో చూసిన మూవీ. అది నా చైల్డ్హుడ్లో కంప్లీట్ ఓన్లీ నైట్ మొత్తం రన్ అయ్యే మూవీ. అలాగా స్టోరీ ఎప్పుడైనా మీరు ల్యాగ్ ఉంది డ్రాగ్ ఉంది అని అనమాకండి. పైగా కొంతమంది కన్నడ మూవీ బైకాట్ అంటున్నారు. కాకపోతే లేదు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్లో అన్నారు ఇలా చేయకూడదు, ఫిలిం అనేది అందరినీ కలిపేది అన్నారు. సో అలానే మనం కూడా ఉండాలి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VTV.